అందరికి ఒక చిన్న విజ్ఞప్తి. రోజు నేను అమ్మతోనే ధ్యానంలో కూస్తే అమ్మ నన్ను తిడుతుంది. ఏమంటుందంటే, "చూడప్పా, కనీసం నాకు టెంకాయ కూడా కొట్టరు. ఇంత దీపం కూడా అంటిస్తలేరు. డైరెక్ట్ నీతోనికి లైన్‌లో వచ్చి నిలబడతారని" అంటుంది. అమ్మతోని నన్ను తిట్టిపియకుర్రి. మన పీఠంలో ఒక ప్రత్యేకత. ఏ దేవాలయంలో కూడా గోవుపేడతో చేసిన దీపాలు ఇయ్యరు. గోపేడతో చేసిన దీపం లక్ష్మీప్రదమని, ఆ దీపంని వెలిగిస్తే అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం వస్తుందని, కుబేరుని యొక్క ఆవాహన అవుతుందని 2014వ సంవత్సరంలో నేను ధ్యానంలో కూర్చుంటే అమ్మ నాకు ఇచ్చిన దర్శనం. నాకు ఒక చెడ్డ గుణం ఉంది. ఏందో తెలుసా? ఏదన్నా కొంచెం ఎక్స్‌పెరిమెంట్ లెవెల్‌లో ఆలోచన చేస్తా. కొంచెం ప్రత్యేకంగా ఉండాలంటది నా బుద్ధి. అదేందో తెలీదు. అంటే కొత్తగా ఉండాలే, ధర్మంగా ఉండాలే, శాస్త్రపరంగా ఉండాలే, సనాతనంగా ఉండాలన్నది నా నా యొక్క అభ్యుదయం. నేను అమ్మని అడిగిన, ఏదైనా కొత్త పూజ ఉంటే చెప్పని. అప్పుడు చెప్పింది అమ్మ, "చూడు బిడ్డ, అందరికీ ఈ ప్రపంచంలో 99% డబ్బు పరంగానే ఇబ్బంది ఉంటది. గోపేడతో ఇక్కడున్న గోమాతల యొక్క పేడ లక్ష్మి స్వరూపం. దాంతో దీపం చేసి ఆరబెట్టి, ఆ దీపం వెలిగించి దండం పెట్టుకోమను. వాళ్ళకి అందవలసిన ముడుపు నేను అందిస్తానని" చెప్పింది. 2014 నుంచి ఇప్పటి వరకు అది ఉంది. ఇక్కడ దొరికే గోపేడ దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టడం అన్నది చాలా గొప్ప దార్శనికత. మన ఋషులు ఎలా కనిపెట్టారో తెలియదు కానీ అద్భుతం, అద్భుతం, అద్భుతం. కొబ్బరికాయ పంచభూతములు కలిగిన ఏకైక ఫలం. మన శరీరం ఎంతో కొబ్బరికాయ అంత. ఏ దేవాలయంకి పోయినా టెంకాయ కొట్టి రావాలి. అది ఆత్మార్పణంతో సమానం. మనస్సు, శరీరం, ఆత్మ, శరీరం 2 సమర్పించినటువంటి గొప్ప యజ్ఞం అది. కొబ్బరికాయ కొట్టండి. మన దేవాలయం చుట్టూ పసుపు వేస్తారు. అమ్మ గుడి చుట్టూ పసుపు వేస్తే మీ ఇంటి చుట్టూ లక్ష్మణ రేఖ ఏర్పడినట్లే లెక్క. మిమ్మల్ని ఎవడేం చేయలేడు. ఆ కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మీ జీవితం చుట్టూ లక్ష్మణ రేఖ ఏర్పడుతుంది. అదొకటి చేయండి. ఇంకొక ముఖ్యమైన రిక్వెస్ట్, ఒక విజ్ఞప్తి. కొత్తోళ్ళకు ఫస్ట్ ఛాయిస్ ఇవ్వండి పాపం. పాతోళ్ళే ముందలొచ్చి కూర్చుంటారు. కొత్తోళ్ళకు దర్శనమే దొరుకుతలేదు. మీరు ఒక వారం గురువుగారితో అడిగినరు, గురువుగారి దర్శనం చేసుకున్నారు కదా. కొత్తోళ్ళకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వండి. టైం ఉంటే పాతోళ్ళు వచ్చి మాట్లాడుకోవచ్చు. కొత్తోళ్ళకు ఛాన్సే ఇస్తలేరు అసలు. వాళ్ళు వచ్చి ఇక్కడక్కడ చూడనికేం సరిపోతారు. ఈ పాతోళ్ళు పోయి ముందర లైన్ నిలబడింటారు. వాళ్ళకేం తెలియకుంటుంది. ఏమి ఆడ నిలబడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అందుకే కొత్తోళ్ళకు ఫస్ట్ ప్రిపరేషన్ ఇవ్వండి. మీరు ఒక వారం గురువుగారితో మాట్లాడింటారు చాలు. ఆయన మిమ్మల్ని చూసింటాడు. ఆయన మాటలు మీరు వింటారు, మీ మాటలు ఆయన చెవిలో పడింటాయి. మీరు అమ్మతోనూ ఫైట్ చేయండి, అమ్మతోనూ కొట్లాడండి, అమ్మతోనూ వేడుకోండి. అంతకు తీరకపోతే ఒక 5 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత వచ్చి మొక్కుదురు. కానీ మ్యాక్సిమం కొత్తోళ్ళకి ఎక్కువ ఛాయిస్ ఇవ్వండి. మొన్న వారం అయితే 5 మంది ఏడిచిపోయినరు పాపం. రాజమండ్రి నుంచి వచ్చిండ్రంట వాళ్ళు. ఏం చేయాలి, వాళ్ళని దొబ్బుతారంటే ఎనికి వాళ్ళకేమి ఏం తెలియదు. కొంచెం కొత్తోళ్ళకి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వండి.